50% డిస్కౌంట్ ఉందండి ఎంఆర్పి మీద. ఎంఆర్పి అంటే ఎంతో ప్రైస్ ఉంది అనుకోకండి. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 250 పెట్టి పర్చేస్ చేస్తే కూడా అందులో సగం ప్రైజే అనమాట 50% డిస్కౌంట్లో. ఇంకా బాస్కెట్లు, కొన్ని టబ్స్, కొన్ని ప్లేట్స్ ఇవి కూడా సపరేట్గా డిస్కౌంట్ సేల్ పెట్టారు. అవి కూడా 50% డిస్కౌంట్ అని పెట్టారు. ఇంకా కొన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ రోలో. చూడండి ఇక్కడ సేల్ అని పెట్టారు. ఒక కొటేషన్తో స్నాక్స్ ప్లేట్స్ అనమాట. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది 29 రూపీస్కే వస్తుంది. సెరామిక్ అనమాట, చాలా బాగుంది. డిమార్ట్ అంటేనే సేల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సేల్లో కూడా మంచి డిస్కౌంట్తో ఉంది. ఈ మగ్గు కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంది. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెసే, అయితే రెగ్యులర్గా వచ్చే ప్రైస్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్కే ఉంది. ఇవి ఫ్రిడ్జ్, కారు, వాషింగ్ మిషన్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అనమాట. దాని పక్కన స్క్రబ్బర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వచ్చేసి మొత్తం ఈ బాస్కెట్లో మొత్తం కూడా బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ అన్నీ కూడా 21 రూపీస్ బాటిల్స్. ఇక్కడ బట్టలు ఆరేసుకునే క్లిప్స్ అనమాట. వీటికి 79 రూపీస్, అందులో 59, 39 ఆ రేంజ్ కూడా ఉన్నాయి. ఇది 29 రూపీస్కి. ఇది బాటిల్ కాదు, క్యాప్ అయితే లేదు, మరి అక్కడ కనిపించలేదు. మిగతా బాటిల్స్ అన్నిటికీ 21 రూపీస్ అండి. మ్యాక్సిమం 21 రూపీస్వే ఎక్కువ ఉన్నాయి. డిమార్ట్లో అయితే ఎప్పటికప్పుడు రకరకాల బాటిల్స్ అయితే ఉంటాయి, అది కూడా చాలా తక్కువ ప్రైస్కే. ప్రతిసారి మన ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ డిఫరెంట్ బాటిల్స్ క్యారీ చేయడం ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా డిమార్ట్లో బై చేయొచ్చండి. చాలా తక్కువ ప్రైస్ కాబట్టి జస్ట్ 21 రూపీస్ పెడితే మనకు చాలా రకాల డిజైన్స్ ఉన్న వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. కొంచెం మన క్వాలిటీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఆ ప్రైస్కి తగ్గట్లుగా కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఈ సిప్పర్ బాటిల్ అండి, ఇది వచ్చేసి 200 ఏమో ఉంది. కొంచెం మంచి బాటిల్స్ కావాలి అనుకుంటే 49, 59, 79 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. డస్ట్బిన్స్ అండి, డస్ట్బిన్స్ కూడా 179, 129, 119 ఇలా ఒక్కొక్క సైజుని బట్టి, ఒక్కొక్క రేంజ్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయి. మనకు కావాలి అనుకున్న క్వాలిటీ, మనం కావాలనుకున్న సైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ బాస్కెట్స్ కూడా ఉన్నాయి, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తాం కదా, ఆ బాస్కెట్స్ ఉన్నాయి. దీని మీద అయితే ఎంఆర్పి ప్రైస్ మాత్రమే ఉంది 395 అని. డిమార్ట్ ప్రైస్ ఎంత అనేది అయితే దీని మీద మెన్షన్ చేయలేదు. ఇంకా జోయో కంపెనీ బాస్కెట్స్ అండి. ఈ జోయో కంపెనీ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటాయి, చాలా రోజులు వస్తాయి. చూడటానికి ఇంట్లో లుకింగ్ కూడా రిచ్గా ఉంటాయి, క్లాసీ లుక్ అయితే ఉంటుంది. నార్మల్ వాటితో పోల్చుకుంటే రేట్ అయితే డబుల్ ఉంటుంది, అలా క్వాలిటీ కూడా డబులే ఉంటుంది. ఇక్కడ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ఇందాక 39, 49 రేంజ్లో కూడా ఉన్నాయని చెప్పాను కదండి, అవైతే ఇక్కడ హీరోలో ఉన్నాయి. ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి బ్రషెస్ ఉంటాయి కదా, బట్టలు క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రషెస్ అనమాట. దాంతోపాటు చిన్న చిన్న టీ కప్స్, పిల్లలకి యూజ్ అయ్యేలాగా ప్లాస్టిక్ టీ కప్స్, ఇంకా వాటర్ మగ్స్, పిల్లలకి సిప్ చేసుకునేలాగా స్ట్రా ఉండేలాగా, స్ట్రా సపరేట్గా అవసరం లేకుండా స్ట్రా అటాచ్డ్గా ఉండేలాగా కూడా గ్లాసెస్ ఉన్నాయి. అవి కూడా 21 రూపీసే. ఈ వాటర్ మగ్స్లో కూడా జోయో కంపెనీ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. నార్మల్వి కూడా బాగుంటాయి, కానీ జోయో అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ప్రైస్ ఎక్స్ట్రా, కానీ చాలా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి జోయోలోనే బకెట్స్ అండి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది చిన్న బకెట్, ఇది వచ్చి 99 రూపీస్. ఇది ఇందులో నార్మల్ క్వాలిటీ అయితే 49కే ఉంటుంది. ఇది జోయో కాబట్టి 99 ఉంది. డీమార్ట్ అనే కాదండి, ఏ సూపర్ మార్కెట్ అయినా కూడా ఇలా డిస్ప్లేలో ఉండేసరికి మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువే మనం కొనుక్కుంటాము. అంటే ఒకవేళ మనకి ఈ మంత్లో ఇంతే నీడ్ ఉన్నా కూడా ఇంకా ఇలా అట్రాక్టివ్గా కనిపిస్తే ఇది బాగుంది, అది బాగుంది అనిపించి ఇంకా ఎక్కువ తీసుకుంటాము. ఇంకా డిస్ప్లేలో కూడా మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా స్వీట్స్, చాక్లెట్స్, చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ ఇవన్నీ పెడుతుంటారు. అవన్నీ మనం మర్చిపోయినా కూడా గుర్తు చేస్తారు, లేదు అంటే మనకు కావాలి అనిపించి తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ అండి. లంచ్ బాక్స్ కాంబో సెట్స్ ఉన్నాయి, సింగిల్గా ఉన్నాయి, హాట్ బాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట, స్టీల్ కాకుండా ప్లాస్టిక్ ఉంటుంది, హాట్ బాక్స్ ఉంటుంది కదా, అందులో ఉన్నాయన్నమాట. ఆ స్టైల్లో ఉన్నాయి. కొంచెం పెద్ద హాట్ బాక్సులు ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయి, పిల్లల స్కూల్కి సరిపడేలాగా కూడా ఉన్నాయి. ఇవి కూడా 199, 119, 179, 159, 259, 279, 399 ఇలా ఒక్కొక్క రేట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. సైజుని బట్టి కూడా ఉన్నాయి, కొన్ని కాంబోలో కూడా ఉన్నాయి. 2-3 బాక్సులు కూడా కాంబోలాగా ఉన్నాయి. ఈ సెట్ అంతా కూడా చిన్న పిల్లలకి, అంటే నర్సరీ, ఎల్కేజీ పిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుంది. వాళ్ళకి కొంచెమే ఫుడ్ తింటారు కాబట్టి అందులో కొన్ని స్నాక్స్, ఒక రోల్లో కొన్ని ఫ్రూట్స్ అలా పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఇదైతే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి 399.
మనం ఎక్కడికైనా ట్రావెల్‌లో క్యారీ చేసేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవొచ్చేసి ఆయిల్ టిన్స్ అండి. ఆయిల్ జార్స్ ఉంటాయి కదా! మనం ఆయిల్ ఎక్కడ ఒలికిపోకుండా ఇలాంటి జార్స్ అయితే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అంటే మనం కిచెన్‌లోనే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పోపుల డబ్బాలున్నాయి. ఇక్కడ కింద ఈ జగ్ షేప్‌లో ఉన్నాయి కదండీ! అవి వడకట్టుకోవడానికి ఎందులో అయినా మనం బాటిల్‌లో పోసేటప్పుడు కింద ఒలికిపోకుండా ఉంటుంది. అందులో పోస్తే స్ట్రెయిట్‌గా బాటిల్‌లో పడుతుంది. అంటే ఆయిల్ డిస్పెన్సర్, వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది కదా! అలా యూజ్ అవుతుందనమాట. ఇవన్నీ ట్రేస్ అండి. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కంటైనర్సు, ట్రేసు, దాంతో పాటు ఎగ్ ట్రేస్ ఇవన్నీ ఉన్నాయి. నార్మల్‌గా ఇక్కడ 99 రూపీస్‌కి 6 కప్స్, 6 ప్లేట్స్, గ్లాసెస్ అలా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లేట్స్, 2 బౌల్స్ అట్లా సెట్ కూడా ఉంది. అది కూడా 99 రూపీస్‌లోనే వస్తుంది. ఇది చూడండి, ఇది కూడా 99. ఇది జోయో. ఇది నార్మల్‌గా బుట్టలుంటాయి కదండీ! మనకు మామూలుగా జాలి వచ్చేటట్లుగా మనం ఏదైనా వేసినప్పుడు ఫ్రూట్స్‌కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా హ్యాంగర్స్ అండి. వాల్ హ్యాంగర్స్ ఉంటాయి. ఇంకా దాంతో పాటుగా శారీ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. వాల్ హ్యాంగర్స్ అయితే అలా పెట్టేసి కీ చైన్స్ లేదంటే మనం ఏదైనా కావాల్సినవి కొత్త కొత్త డిజైనర్స్‌వి క్రాఫ్ట్స్ అలా పెట్టుకోవచ్చు. నార్మల్‌గా శారీ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇవి హోల్డర్స్ అండి. పెన్ను, పెన్సిల్స్, బ్రష్‌లు ఇలా రకరకాలుగా హోల్డ్ చేసుకునే హోల్డర్స్. ఈ ట్రేస్ కూడా మనకి ఫ్రిడ్జ్‌లో యూజ్ అవుతాయి. నార్మల్‌గా యూజ్ అవుతాయి. ఈ ట్రేస్ కాంబోలో లోపలైతే 6 బాక్సెస్ ఉన్నాయి. మనం పికిల్స్, చిన్న చిన్న పోపుల డబ్బాలు అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి స్ప్రేయర్స్ అండి. మనకి కరోనా టైంలో ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇవి స్ప్రేయర్స్‌లో మనం లిక్విడ్ పోసుకొని ఇంట్లో అయితే చాలా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇంకా చెట్లకు కూడా చాలా బాగా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంట్లో మనం ఇండోర్‌లో పెంచుకునే మొక్కలుంటాయి కదా! ఆ మొక్కలకు కూడా వాటర్ కానీ లేదంటే ఇంకేదైనా లిక్విడ్ కానీ మనం వేయాలనుకుంటే అందులో పెట్టి స్ప్రే చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ రోలో మొత్తం బాటిల్స్ అండి. ఇవన్నీ కూడా కొంచెం సిప్పర్ ఉంటాయి కదా! ఆ బాటిల్స్ 299, 149, 199, 399 ఆ రేంజ్‌లో ఉండే సిప్పర్ బాటిల్స్. ఇవొచ్చి డస్ట్‌బిన్స్. ఇవి కూడా కొంచెం యూనిక్‌గా ఉన్నాయి. కొంచెం కొత్త డిజైన్‌గా ఉన్నాయి. డస్ట్ ప్యాడ్స్, డస్ట్‌బిన్స్. ఇవొచ్చేసి హ్యాంగింగ్ చేసుకునే హ్యాంగింగ్ బాస్కెట్స్ అనమాట. అవి అందులోనే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంటాయి. మన బాల్కనీలో నుంచి బయట సైడ్ కానీ, లోపల సైడ్ కానీ హ్యాంగ్ చేసుకొని మొక్కలు పెట్టుకుంటే చాలా ట్రెండీగా ఉంటాయి. లుకింగ్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మొక్కలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మొక్కలండి. ఈ ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకునేడానికి కూడా ఫ్లవర్ వాజులు చాలా ఉన్నాయి. అవి కూడా రకరకాల డిజైన్స్‌లో ఉన్నాయి. ఇక్కడ కనిపించేయన్నీ కూడా ఆర్టిఫిషియలే. దాంతో పాటు చైనీస్ బ్యాంబూస్ మొక్కలున్నాయండి. ఈ చైనీస్ బ్యాంబూస్ మొక్కలు మాత్రమే ఒరిజినల్. ఇదైతే ప్లాస్టిక్ అండి. దాని పక్కన కనిపిస్తున్న చైనీస్ బ్యాంబూస్ ఇవి ఉన్నాయి కదండీ! ఇవి మాత్రం ఒరిజినల్ ప్లాంట్స్. ఒకవేళ మనకు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఇంట్లో ఎండ లేకపోయినా కూడా చాలా రోజులు సర్వైవ్ అవుతాయి. అందుకోసమని అవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి పెట్టారు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్‌కి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే ఉంటుంది. వాటర్ కూడా 2-3 డేస్‌కి ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక స్ప్రేయర్ ఉంది కదండీ! అలాంటి స్ప్రేయర్‌తో స్ప్రింకిల్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడొచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి. గ్లాస్ ఐటెమ్స్ అండి. ఇక్కడ సెట్స్ ఉన్నాయి. కాంబో సెట్స్, జ్యూస్ గ్లాసులు, అలాగే గ్లాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం కేర్‌గానే ఉండాలి ఈ రోలోకొచ్చినప్పుడు. దాంతోపాటు టీ కప్స్, రకరకాల టీ కప్స్ విత్ సాసర్స్ అందులో కూడా మంచి మంచి ప్రైస్‌తో ఉన్నాయి. డిస్కౌంట్ ప్రైస్‌తో కూడా ఉన్నాయి. ఈ కప్ సెట్ అయితే 99 నుంచి 499 ఇంకా 1299 వరకు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ కూడా అంతే. దాంతోపాటు ఈ బాటిల్స్ కూడా. ఈ బాటిల్ వచ్చేసి 39 రూపీస్. కాకపోతే పల్చగా ఉంది. ఇది కొంచెం థిక్‌గా ఉంది. 69 రూపీస్ ఇది. డీమార్ట్‌లో మనకి కావాల్సిన రకరకాల డిజైనర్ గ్లాసులైతే చాలా తక్కువ ధరకే, అంటే ఒకవేళ మనకి బయట దొరకనివి కూడా మంచి మంచి డిజైన్స్‌లో ఉండే గ్లాసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి జ్యూసర్ గ్లాసెస్ అయినా కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ ఇది చూడండి 1395 జ్యూసర్ అనమాట. ఇది ఇప్పుడు మార్కెట్‌లో చాలా చోట్ల కనిపిస్తుంది. డీమార్ట్‌లో కూడా ఉంది. కొంచెం బెటర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. బయటైతే 2000 వరకు కనిపించింది. ఇక్కడ 1395 అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ సెపరేట్‌గా మనకి సెరామిక్ ప్లేట్స్ అయితే ఉన్నాయండి. మనం డిన్నర్ సెట్ చేసుకోవచ్చు. మేక్ యువర్ ఓన్ డిన్నర్ సెట్ అని పెట్టారు. మనకి ఏవేవైతే కావాలో అవి చేసుకోవచ్చు. కాకపోతే దేని ప్రైస్ దానికే అండి. ఆ ప్లేట్స్ అయితే పెద్ద ప్లేట్స్ కూడా 65 రూపీస్, 55 రూపీస్ ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి. మనకి జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ స్కూప్స్ కోసం కానీ, ఐస్ క్రీమ్ లేదంటే ఫలూదా ఇలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ అయ్యే గ్లాసెస్, దాంతోపాటు టీ గ్లాసెస్, టీ కప్స్ ఇలా రకరకాలైతే ఉన్నాయండి.
ఇవి కూడా స్టార్టింగ్ 29 రూపీస్, 21 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఈ లైన్ మొత్తం కూడా గ్లాస్ జార్స్, గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి. మనం పోపులు కానీ, లేదంటే ఏదన్నా పప్పు గింజలు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. ఇవి 19 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇవైతే మనం పికిల్స్ అలా స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి. నార్మల్‌గా మనం బయట స్టీల్, ప్లాస్టిక్ వాటిల్లో కన్నా ఇలా గ్లాస్ కంటైనర్‌లో పెడితే మాత్రం పికిల్స్ పాడవకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు, చాలా రోజులు బాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా గ్లాస్ కంటైనర్సే అండి. ఇంకా కాంబో సెట్స్ ఉన్నాయి. డిన్నర్ సెట్ లాగా ఉన్నాయి. లంచ్ బాక్స్‌లోకి పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. మనం ప్లాస్టిక్ వాటికంటే కూడా ఇలా స్టీల్ కానీ, లేదంటే ఇలా గ్లాస్ వాటిలలో పిల్లలకు కాకుండా పెద్దలు క్యారీ చేయగలరు అనుకుంటే ఈ గ్లాసు లంచ్ బాక్స్‌లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా సైజుని బట్టి 29, 79, 69, 13 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో అయితే ఉన్నాయి. 45 రేంజ్ 249కి సెట్ అయితే ఉంది. అది కూడా చాలా బాగుంది. ఒక్కొక్క కంటైనరు ఒక్కొక్క రేంజ్‌లో ఉంది. ఒక్కొక్క ప్రైస్‌లో ఉంది. అంటే సైజుని బట్టి వాళ్ళైతే ప్రైజులు మెన్షన్ చేసి పెట్టారు. ఇంకా కాంబో సెట్స్ కూడా ఉన్నాయి. ఒకే బాక్స్‌లో 2 అలా రావడానికి కాంబో సెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సర్వింగ్ సెట్స్ అనమాట. మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. చాలా రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పెడితే పెట్టడం మనకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అలా మనం ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇంకా మెయిన్గా మన పిల్లల కోసం, మన పిల్లలు కూడా ఏదైనా వాళ్ళకి నచ్చని ఫుడ్ పెట్టినప్పుడు ప్లేట్ కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్గా డెకరేట్ చేస్తే తింటారు. అలా కూడా ఈ ప్లేట్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ రో కూడా మొత్తం కప్ సెట్స్ అండి. టోటల్‌గా కప్ సెట్స్, సాసర్స్ ఈ కప్స్‌లలో కూడా మంచి ప్రైస్ ఉన్నాయండి. నాకైతే క్వాలిటీని బట్టి ప్రైస్ అనిపించింది. తక్కువ ప్రైస్ ఉంటే క్వాలిటీ అలాగే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ ఉంటే క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సెట్ వచ్చేసి సాసర్‌తో పాటుగా కప్స్ అనమాట. 139 రూపీస్‌కి. కానీ చాలా బెస్ట్ అనే చెప్పొచ్చండి. 139 రూపీస్‌కి అంత మంచి సెట్ అంటే. ఇంకా ఇక్కడ సపరేట్‌గా కప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ హ్యాపీనెస్ కప్స్ ఉన్నాయి కదండీ. ఇది ఒకప్పుడు నేను బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసేదాన్ని. అప్పుడు 229 అలా వచ్చేది. ఇప్పుడు మాత్రం 99 నుంచే స్టార్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించింది అయితే 119 ఉంది, కానీ 99 నుంచే స్టార్టింగ్ ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించిందండి. అంటే ఒకప్పుడు నేను పోల్చుకుని అంటే బయట ఆర్డర్ చేసిన దానికన్నా ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి అనిపించింది. కప్స్‌లో కూడా ఎన్నో రకాల డిజైన్స్, ఎన్నో రకాల వెరైటీస్, ఇంకా కొటేషన్స్ రకరకాలుగా ఉన్నాయండి. ప్లెయిన్‌గా కూడా ఉన్నాయి, కలర్స్‌లో ఉన్నాయి, డిజైన్స్‌లో ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఇష్టం అయ్యేలాగా వాళ్ళకి కావాల్సిన కార్టూన్స్‌లో కూడా ఉన్నాయి. పిల్లలు వస్తే మాత్రం అస్సలే వదిలిపెట్టరు. ఇంకా ఈ కప్స్‌లలో మాత్రం ఇవైతే ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చండి. ఇది ఒకవేళ మన చేయి జారి కొంచెం కింద పడినా కూడా తొందరగా పగలదు. ఇవైతే 29 రూపీస్ అండి. ఇందాక నేను చిన్న కప్స్ చూపించాను కదా, అవైతే చాలా స్టాండర్డ్‌గా ఉంటాయి. మన చేయి జారి కింద పడినా కూడా తొందరగా పగలవు, అంత స్టాండర్డ్‌గా ఉంటాయి. ఇంకా ఇది కూడా వచ్చేసి సెట్ అండి, కాంబో సెట్టు. ఇవన్నీ కూడా మనకి ఇందాక చూపించాను కదా, సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా అవి. ఈ 4 జార్లు వస్తాయి దీంట్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి, పప్పుల పొళ్ళు వేసుకోవడానికి, అలా మసాలా పొడులు వాటికైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే డిన్నర్ సెట్స్ ఉన్నాయి. మనకు కావాలి అనుకుంటే మనం తీసుకోవచ్చు. ఏ సెట్ కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి, చాలా రకాల ప్లేట్స్ ఉన్నాయి, సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులోంచి కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే స్పూన్స్, ఇంకా పెద్ద పెద్ద గరిటెలు, రకరకాల బౌల్ డిజైన్స్, ప్లేట్ డిజైన్స్, టిఫిన్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఈ పై రోలో మాత్రం మొత్తం సెట్ అండి. ఏ సెట్ కావాలనుకుంటే ఆ సెట్ తీసుకోవచ్చు. కానీ బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే సెట్లలా కాకుండా ఇలా సపరేట్‌గా తీసుకుంటేనే మనకు చాలా తక్కువలో అయిపోతుంది. ఇలా సపరేట్‌గా తీసుకుంటే 500-1000 లోపే అయిపోతుంది. అలా సెట్ తీసుకుంటే మాత్రం దాదాపు 3000 వరకు ఉంది. అలా కాకుండా సపరేట్‌గా తీసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఈ రోకొచ్చేసేసరికి మనకి మొత్తం బాటిల్స్ అండి. అవి కూడా కాపర్, సిల్వర్ ఆ బాటిల్స్ ఉన్నాయి. బ్రాస్ ఐటెమ్స్‌లలో కూడా బాటిల్స్ ఉన్నాయి డీమార్ట్‌లో. ఇదొచ్చి మిల్టాన్‌లో కాపర్ కోటింగ్ బాటిల్ అనమాట. అది కూడా 629 రూపీస్ అలా ఉంది. కింద కూడా వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉండేలాగా, చల్ల నీళ్ళు పోస్తే చల్లగా ఉండేలాగా ఉంటాయి కదా, ఆ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని బాటిల్స్ ఉన్నాయి, డిజైనర్స్ ఉన్నాయి, మంచి మంచి బాటిల్స్ ఉన్నాయి. కానీ లోపల మొత్తం స్టీల్ కోటింగ్స్ బాటిల్స్ ఉన్నాయి. బాగా యూజ్ చేసుకోవచ్చు.
బయటికి బ్లాక్ కలర్ లేదంటే వేరే వేరే కలర్స్ ఉన్నా కూడా లోపల మాత్రం స్టీల్ కోటింగే ఉన్నాయి. కొన్నైతే జిప్పర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే టంగ్ క్లీనర్స్, స్టీల్ ఐటెమ్స్ అవి కూడా మెన్షన్ చేసి పెట్టారు. ఈ బాటిల్స్ అయితే మాత్రం మంచిగా అనిపించాయండి. రీజనబుల్‌గా అనిపించాయి. అంటే 199 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. 149 నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. లీటర్ బాటిల్స్ అయితే 199 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. లాస్ట్ టైం కన్నా కూడా ఈసారైతే చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి. చాలా రకాల ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది కాంబో సెట్ అండి. 99 రూపీస్‌కి ప్లేటు, గ్లాసు ఇంకా ఒక బౌలు. ఇవొచ్చేసి బ్రాస్ ఐటెమ్స్ అండి. దీంట్లో బౌల్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, చిన్న కప్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఈ చిన్న బౌల్ వచ్చేసి 69 రూపీస్ ఏమో ఉందండి. ఇవొచ్చేసి గ్లాసెస్. దాంతోపాటు ఇది ఇక్కడ చూడండి బాటిల్స్ ఉన్నాయి. బ్రాస్ ఐటెంలో బాటిల్స్. అవి కూడా 300, 299 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. రీజనబులే అనిపించింది. ఇవి సర్వింగ్ బౌల్స్ అండి. బ్రాస్‌లోనే సర్వింగ్ బౌల్స్. ఇది 549 అట్లా ఉంది. కాకపోతే చాలా మందంగా ఉంది. పల్చగా ఉన్న వాటికైతే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. మందంగా ఉన్న వాటికైతే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంది. అంటే అది వెయిట్‌ని బట్టి కౌంట్ ఉంటుంది కదండీ! అలా ఉంది. ఈ రోలో మొత్తం ఇవన్నీ కూడా బౌల్ సెట్స్ అన్నమాట. పైన కనిపించినవి 5 బౌల్ సెట్స్. ఈ కింద కూడా సెట్సే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మిల్క్ కాగబెట్టుకుంటాం కదా, అది మిల్క్ ప్యాను. దాంతోపాటు ఇక్కడ కడాయిలు ఉన్నాయన్నమాట. అల్యూమినియం కడాయిలు ఉంటాయి కదా, కానీ చాలా వెయిట్‌గా ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్నాయంటే చాలా మందంగా ఉన్నాయని. ఇక్కడ బ్లాక్ కడాయిస్ ఉన్నాయి కదండీ, అవి కూడా బిర్యానీకి అలా బాగా యూజ్ అవుతాయి. అడుగంటకుండా ఉంటాయి. చాలా మందంగా ఉన్నాయి. స్టీల్ ఐటెమ్స్‌లో కూడా మందంగా ఉన్నాయి గిన్నెలు. మంచిగా అనిపించింది. అంటే మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా చాపర్సు, వెజిటబుల్ చాపర్సు, చాపింగ్ బోర్డ్సు, స్టీల్‌వి గ్రేట్ చేసుకుంటాం కదా, అవి, పీలరు, చాకు, నైఫ్ ఇవన్నీ కూడా ఈ రోలో పెట్టారు. ఇవి కూడా కొంచెం తక్కువ ప్రైజే అనిపించింది. ఇదొచ్చేసి జల్లెడ అండి. మనం పిండి జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడ. ఇది కూడా స్టీల్‌లో ఉంది. మంచి క్వాలిటీ ఉంది. నేను లాస్ట్ టైమే ఇది తీసుకున్నాను స్టీల్ జల్లెడ. చాలా మంచి క్వాలిటీ ఉంది. చాపింగ్ బోర్డ్స్ అండి. చాపింగ్ బోర్డ్స్ ఇలా వుడ్ కాకుండా ప్లాస్టిక్ ఉంటాయి. కొంచెం మంచి ప్లాస్టిక్ అండి. టప్పర్‌వేర్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. అవి తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. వుడ్ అయితే కొంచెం తడి అయిన తర్వాత వుడ్ కూడా వచ్చేస్తుంది. మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు వెజిటబుల్స్‌తో పాటు వుడ్ కూడా వచ్చేస్తుంది. అందుకోసమని అవి తీసుకుంటే బెటరు, టప్పర్‌వేర్ తీసుకుంటే. ఇంకా ప్లేట్స్ అండి. ఇది కూడా 125 రూపీస్ ఈచ్ ప్లేటు. చాలా మందంగా ఉన్నాయి. క్వాలిటీ అయితే ప్లేట్స్ చాలా బాగున్నాయండి. నేనైతే అవి తీసుకున్నాను. బాగున్నాయి. మెయిన్‌గా డీమార్ట్‌లో చాలా ఆఫర్స్ ఉంటాయి. చాలా తక్కువ రేట్‌లో ఎక్కువ ఐటెమ్స్ కొనుక్కోవచ్చు అనుకుంటాం కదా, నిజంగానే అండి. తక్కువ రేట్‌లో ఎక్కువ ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. కాకపోతే మనకు కనిపించిందల్లా కూడా కొనాలి అనిపిస్తుంది. దానివల్లనే మన ప్రైస్ అయితే టోటల్‌గా మనం బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి చాలా అమౌంట్ అయితే కనిపిస్తుంది. మనకి ఏదైతే కావాలో అదే రాసుకొని అంతవరకే తెచ్చుకుంటే మాత్రం ఎక్కువ బిల్ అయితే అవ్వదు. కాకపోతే మనం అక్కడ కనిపించే ఆఫర్స్‌కి అది అవసరం ఉన్నా లేకపోయినా తర్వాత యూజ్ అవుతుందిలే అనిపించి, లేదంటే తక్కువ ప్రైజే కదా అనిపించి తీసుకుంటాము. ఇంకా ఇక్కడ డీమార్ట్‌లో కానీ ఏదైనా షాపింగ్ మాల్‌లో కానీ ట్రిక్ ఏంటి అంటే 99 రూపీస్ లేదంటే 199 అలా పెడతారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే 200 లోపే కదా అనిపిస్తుంది. కానీ 200 లోపు అనుకోవడానికి అక్కడ 1 రూపీనే తక్కువ. కానీ అదే ట్రిక్ మన మైండ్ కూడా అలాగే డైవర్ట్ అవుతుంది. 200 లోపే ఉంది కదా తీసుకుందాము అన్నట్లుగా మన మైండ్ కూడా అలాగే డైవర్ట్ అవుతుంది. అలాంటి 200, 5 కలిస్తే ఒక 1000 రూపీస్ అవుతుంది. అలానే మనం బిల్ అయితే చాలా ఎక్స్‌ట్రా చేసుకుంటాము. మా ఇంట్లో అయితే రెగ్యులర్‌గా ఇదే జరుగుతుంది. మీ ఇంట్లో కూడా ఇదేనా జరుగుతుందా? కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పిల్లలకి కావాల్సిన స్టీల్ లంచ్ బాక్సెస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనం ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకోవాలి. అంటే కొన్నిటికి సైడ్‌కి హ్యాండిల్స్ ఉంటాయి కదా, అది వన్ సైడ్ ఊడిపోయి ఉంటుంది. అంటే చాలామంది ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు కదా, అందులో ఏదో ఒకటి అలా మిస్టేక్ అవుతూనే ఉంటుంది. వాటన్నిటిని చూసుకొని మనం పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. డీమార్ట్‌లో ఈ ఫిబ్రవరికి అయితే చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. మీరు కూడా మీ బడ్జెట్‌ని తగ్గించుకోవడానికి మీకు కావాల్సిన ఐటెమ్సే తీసుకోండి. ఎక్స్‌ట్రా ఏం పర్చేస్ చేయకుండా. మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దగ్గరలో ఉన్న డీమార్ట్‌కి వెళ్ళండి. షాపింగ్ అయితే చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ అయితే ప్లాస్టిక్ అండి. లోపల సైడ్ స్టీల్ ఉంటుంది కానీ హార్డ్ బాక్స్ అయితే కాదు. తక్కువ ప్రైస్‌కే 3 బాక్సులొస్తాయి, 2 బాక్సులొస్తాయని తీసుకోకండి. పిల్లలకైతే అది మంచిది కాదు. ఇంతకుముందు నేను అదే యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్టీల్‌ది వాడుతున్నాను. ఇదండి ఇవాల్టి మన డీమార్ట్ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.